ఇంకొక మాట ఏంటంటే కౌన్సిల్లో చైర్మన్ గారు అసలు ఎవరికి కూడా అంత టైం ఇయ్యరు. ముఖ్యంగా పర్సనల్ విషయాలు మాట్లాడుకునేటప్పుడు అసలే టైం ఇయ్యరు. వారు ఎక్కడన్నా పేదవాళ్ళ గురించో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించో, సంక్షేమం గురించో ఎక్కడన్నా మాట్లాడారు. వారు మాట్లాడిన మాటలలో ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా, బీఆర్ఎస్ పార్టీ అట్లా, కేసీఆర్ గారు ఏం చేసినారు అని చెప్పేసి ఇదే పందాలో మాట్లాడారు. మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 40 అవర్స్. 40 అవర్స్ 40 మినిట్స్ టైం ఎట్లా ఇస్తారు? ఒక చైర్పర్సన్ గారు పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు వారు ఇవ్వడం అనేది మనకు అర్థమవుతుంది. కంప్లీట్గా ఇది కంప్లీట్గా ప్రీ ప్లాన్డ్ డ్రామా ఇది. తను ప్రిపేర్ అయ్యి వచ్చింది, ఏం చెప్పాలో న్యాచురల్గా అప్పటికప్పుడు కడుపులోంచి వచ్చిన దుఃఖం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 100% ఇప్పుడు ఇన్ని నెలల నుంచి నువ్వు కౌన్సిల్కి రాకుండా ఈ రోజు కౌన్సిల్కి వచ్చి అదంతా చదివి ఎమోషనల్ అయినావు కరెక్టే. ఇప్పుడు మరి ఎమోషనల్ అవ్వడానికి నేను ఒక్కటే అడుగుతాను, కౌన్సిల్లో నీ బాధ్యత ఏంటి? కౌన్సిల్లో ప్రజల బద్దు గురించి మాట్లాడు, ప్రజల బాధల గురించి మాట్లాడు, సమస్యల గురించి మాట్లాడు. మీరు ఎందుకు దుఃఖం వచ్చింది నేను అడుగుతాను. అంగన్వాడీ వర్కర్లకు న్యాయం జరగలేని దుఃఖం వచ్చిందా మీకు? ఎందుకు ఏడ్చినారు మీరు? ఆశా వర్కర్లకు న్యాయం జరగలేని ఏడ్చినారా? రైతన్నులు గోసపడుతున్నారని ఏడ్చినారా? రైతులకు ఎరువులు దొరుకుతలేమని చెప్పి ఏడ్చినారా? రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి ఏడ్చినారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెడతలేదు, మహిళల్ని అన్యాయం చేస్తుందని ఏడ్చినారా? నేను 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన ఇప్పటివరకు ఆ రిజర్వేషన్ మీద ఎవరు మాట్లాడతలేరు, స్పందిస్తలేరు అని చెప్పి ఏడ్చినారా? ఏ బాధ, మీ బాధ గురించి ఏడ్చినారా లేకపోతే ప్రజల బాధ గురించి ఏడ్చినారా అని అడుగుతా ఉన్నాను.